ఏమంటారు లీగల్ మార్గాల్లో ముందుకెళ్ళండి, ప్రస్తుత పరిస్థితుల్లో మీ కార్యాచరణ సమీక్షించుకోండి, ఆ దిశగా నిర్ణయం తీసుకోండి. మావోయిస్ట్ పార్టీకి మేధావులు విద్యావంతుల విజ్ఞప్తి, శాంతికి మార్పునకు దోహదపడండి, తెలంగాణ ప్రభుత్వానికి సైతం విజ్ఞప్తి అంటూ చూస్తా ఉన్నాం. మావోయిస్ట్ పార్టీకి తెలంగాణ మేధావులు విద్యావంతులు కీలక విజ్ఞప్తి చేశారు. నిబద్ధతతో నిజాయితీగా ప్రజల కోసం నిలబడిన మీలాంటి వారి అవసరం నేటి సమాజానికి అవసరమని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్యాచరణ సమీక్షించుకొని లీగల్ మార్గాల ద్వారా ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. మార్పునకు దోహదపడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం కోరారు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇదేందో ఒకసారి చూద్దాం క్లియర్ గా. మేధావులు చాలా క్లియర్ గా ఒక లేఖ రాశారంట. ఆ లేఖకు సంబంధించిన విషయాలు ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఎవరిక్కడ కోదండరామ్ కానీ, హరగోపాల్ కానీ, గంటా చక్రపాణి, కల్పన కన్నాభిరాన్ వీళ్ళు ఏమంటున్నారు, వర్ధమాన పరిస్థితుల్లో మావోయిస్టుల గురించి వీళ్ళు చెప్తా ఉన్నారు. వర్ధమాన పరిస్థితుల్లో మీ కార్యాచరణ సమీక్షించుకొని లీగల్ మార్గాల ద్వారా ముందుకెళ్లాలని మావోయిస్టు పార్టీకి రాష్ట్రంలోని మేధావులు విద్యావంతులు కీలక విజ్ఞప్తి చేశారు. సో ఇందుకు సంబంధించి ప్రొఫెసర్లు హరగోపాల్, నరసింహారెడ్డి, రమా మేల్కోటే, కోదండరామ్, గంటా చక్రపాణి, కల్పన కన్నాభిరామ్, సీనియర్ పాత్రికేయులు అల్లం నారాయణ, కె శ్రీనివాసు, అదేవిధంగా వీళ్ళందరూ కలిసి శనివారం ఓ విజ్ఞాపన పత్రాన్ని విడుదల చేశారు. అనేక సంవత్సరాలుగా ప్రజలు ఆత్మగౌరవంతో జీవించడానికి అవసరమైనటువంటి సామాజిక ఆర్థిక మార్పులకు మావోయిస్టులు చేసినటువంటి కృషి, సో దాంతో ప్రజా జీవితంలో వచ్చినటువంటి మానవీయ మార్పుల పట్ల తమకు గౌరవం ఉందని గుర్తు చేశారు. వాస్తవంగా ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో దొరల పెట్టుబడి పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ పోరాడి ఈరోజు ఈ రాష్ట్రాల్లో, ఈ దేశంలో సమసమాజం రావాలి, ఈ దేశంలో సామాజిక రాజకీయ సమతుల్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బడుగు బలహీన వర్గాలకు చెందాలనే లక్ష్యంతో మావోయిస్టు పార్టీ ఈరోజు చేసినటువంటి కృషి, సో దాంతో ప్రజా జీవితంలో వచ్చినటువంటి మానవీయ మార్పుల పట్ల తమకు అపారమైనటువంటి గౌరవం ఉందని గుర్తు చేశారు. నిబద్ధత నిజాయితీగా ప్రజల కోసం నిలబడిన మీలాంటి వారి అవసరం నేటి సమాజానికి ఉందని మేము నమ్ముతున్నాం. వర్తమాన పరిస్థితిలో మీ కార్యాచరణ సమీక్షించుకొని లీగల్ మార్గాల ద్వారా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం కనిపిస్తున్నది. ఈ దిశగా మీరు నిర్ణయం తీసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు తమ ఆచరణను సమీక్షించుకోవడానికి సహకరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ చారిత్రక సందర్భంలో సమాజంలో శాంతిని పెంపొందించే లక్ష్యంతో మార్పులకు దోహదపడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు అంటూ చూస్తాం. అంటే ఈ మావోయిస్టులు లొంగిపోవడానికి అవసరమైనటువంటి పరిస్థితులు కల్పించాలనేటువంటి ఒక అవకాశం మావోయిస్టు పార్టీకి ఇవ్వాలి. ప్రజా జీవితంలో కూడా వాళ్ళ యొక్క అవసరం, అంటే ప్రజల కోసం నిత్యం పోరాడే వాళ్ళు కాబట్టి ఇలాంటి వారి అవసరం సమాజానికి ఉందని చెప్పేసి కోణంలో ఈరోజు మేధావుల అందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా మావోయిస్టు పార్టీని కూడా ఒక లేఖ విడుదల చేసిన విషయం చూస్తా ఉన్నాం. నెక్స్ట్, దేవ్జీ మల్లా రాజిరెడ్డి లొంగిపోండి, సాయుధ పోరాట పంతాకు తాత్కాలిక విరమణ ఇవ్వండి. అన్న మరణించినప్పుడు కోలుకోలేకపోయా, ఆ పార్టీలో ఓటములు నష్టాలు సహజమేనని భావిస్తూ వచ్చానని, కానీ 2011లో అన్న కిషన్జీ మరణించినప్పుడు హతాశయుడైనట్లు మల్లోజుల వేణుగోపాల్ తెలిపారు. 3 రోజులు అసలు కోలుకోలేకపోయారని, ఆ తర్వాత మరింత పట్టుదలగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. రక్త సంబంధం, వర్గ సంబంధం బొమ్మ బొరుసు లాంటిదని, అందరికీ కన్నవారికి బంధువులతో కలిసి ఉండాలనే ఉంటుందని, కానీ రాజ్యంతో పోరాడుతున్నప్పుడు అది సాధ్యం కాదన్నారు. తాను లొంగిపోయాక తిరుపతి సోదరుడి కూతురు తనకు ఫోన్ చేసిందని, ఆయన తిరిగి వస్తే బాగుండని అభిప్రాయపడిందని చెప్పారు. తాను కూడా అదే కోరుకుందని వివరించారు. 2024లోనే శాంతి ప్రస్తావన వచ్చింది. సో తనకు కామ్రేడ్ ఉదయ్ 2024లో ఓ లేఖలో శాంతి చర్చల గురించి ఆలోచించవద్దా అని అడిగారని, అదే విషయాన్ని తాను రాజు, కోసాదాదా మరికొందరితో మాట్లాడారని మల్లోజుల గుర్తు చేశారు. సో ఇక్కడ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ పేరిట చాలా రకాల కన్ఫ్యూజన్ నెలకొంది. సో ఇక్కడ మల్లోజుల వేణుగోపాల్ నిజంగా వారు చేసినటువంటి పోరాటం నిజంగా గొప్పది, అందులో ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కానీ మీరు ఈ చివరి దశలో ఒక నిర్ణయం తీసుకోవాల్సింది పోయి, మీరు కొంతమందితో కలిసి మావోయిస్టు పార్టీ నిర్మూలించాలన్నటువంటి ఏదో కుట్ర జరిగినటువంటి ఒక అనుమానాలు మీ మీద చాలా బలంగా ఉన్నాయి. మావోయిస్టు పార్టీ కూడా అవే రకమైనటువంటి ఆరోపణలు మీ మీద చేయడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడు సాయుధ పోరాటం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీ త్యాగాల విషయంలో ఎవరు కూడా మీకు సాటి రారు. కానీ మీరు చివరి దశలో కూడా మావోయిస్టు పార్టీని కనుక మీరు ఒప్పించి బయటకు వస్తే ఇంకా బాగుండేది. కానీ మీరు ఒక కుట్రపూరితంగా చేశారంటే ఆరోపణలు మీ మీద ఉన్నాయి. దానికి మీరు ఇంకా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో
2004లో తుపాకులతో శాంతి చర్చకు వెళ్లారని, కానీ 2024లో అది సాధ్యం కాకపోవచ్చని చెప్పారని వివరించారు. ఈ విషయంపై అప్పుడు గణపతి మౌనంగా ఉండగా అప్పటి కార్యదర్శి నంబాల కేశవరావు మాత్రం తన వాదన ఖండించారని తెలిపారు. చివరిసారిగా తాను 2024 జూలై ఆగస్టు మధ్యలో తిరుపతితో కలిసి సర్క్యులర్ రాసినట్లు వివరించారు. తాను ఒడిశాకు వెళ్లేటప్పుడు 6 కోట్లు 6 కిలోల బంగారం తన వద్ద ఉండగా పార్టీకి అప్పగించి వెళ్లానని వివరించారు. సో పార్టీ నిర్ణయాలతో ప్రజలకు దూరం అయ్యామని, అందుకే ప్రజల్లో ఉండి పోరాడాలని తెలిపారు. అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చడానికి పోరాడాలని అవకాశం ఉందని, ఎందుకంటే 42వ సవరణ ఇతర అటవీ చట్టాల సవరణలు కూడా పోరాటంతోనే జరిగాయని వివరించారంటూ చూస్తాను. సో ఇప్పుడు ఆదివాసీ గ్రామాలన్నీ కూడా ఎరుపెక్కుతున్నాయి. ఛత్తీస్గఢ్లోని ఖనిజ నిక్షేపాల కోసం అదానీ అంబానీలు అర్రులు చేస్తుండగా వారి అడవులకు మడులుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఛత్తీస్గఢ్ ఆదివాసీ గ్రామాలన్నీ కూడా ఎరుపెక్కిపోతున్నాయి మీరు చేసినటువంటి కొన్ని ద్రోహాల వల్ల. సో ఇది ఆయన చెప్తున్నటువంటి విషయం.